మన జీవితంలో శ్రేష్టతను మనం అనుభవించాలంటే, చీకటి శక్తులను, చీకటి రాజ్యాన్ని మనం అధిగమించాలంటే మనకేం కావాలి? యేసుక్రీస్తు వెలుగు మన జీవితంలో ప్రకాశింపబడాలి. నమ్మిన వాళ్ళు ఆమేనంటారండి. రెండవది ఏంటిదంటే సత్యము. ఏంటిదండి? మొదటిది ఏంటిది? వెలుగు. రెండవది సత్యము. 14వ వచనం చదువుకుందాం. తెలుగులో మోస్ట్లీ ఉండదు అనుకుంటా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఓకే, ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను చూడండి. అండ్ ద వర్డ్ వాజ్ మేడ్ ఫ్లెష్ అండ్ dwelt among us, and we beheld the glory as of the only begotten of the Father, full of grace and truth. ఏంటంట? సంపూర్ణమైన కృప సత్యముతో ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించడానికి వచ్చి ఉన్నాడట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 17వ వచనం చదువుదాం. 1:7. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ప్రైజ్ గాడ్. ఇక్కడ మళ్ళీ వివరించబడింది తెలుగులో కూడా. ఏంటంటే ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చినది? మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ఇవ్వబడింది. కానీ మనకు యేసుక్రీస్తు ద్వారా ఏమొచ్చిందండి? కృప సత్యము. వా, ఏంటిదండి? సత్యము. అసలు సత్యం అంటే ఏంటిది? సత్యం అంటే ఏంటి? సత్యం అంటే మనం చాలాసార్లు ఏమనుకుంటాం తెలుసా అండి? నిజంగా చెప్పు, నువ్వు తిన్నవా లేదా, అది సత్యం. నిజంగా తింటే టెల్లింగ్ సమ్ ట్రూత్ అనుకుంటున్నాము. కాదు. టెల్లింగ్ ఫ్యాక్ట్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టెల్లింగ్ ట్రూత్. వాస్తవము సత్యానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సత్యము ఎట్లా ఉంటుందంటే ఎప్పటికీ మారనిదిగా ఉంటుంది. వాట్ ఈస్ ట్రూత్? సంథింగ్ దట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు చేంజ్, దట్ ఈస్ ట్రూత్. ఉదాహరణకు మనకందరికి తెలిసిన సత్యం ఒకటి చెప్తాను. ఏంటిది? ఒక ట్రూత్. ఏంటిది? సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడండి? రోజు తూర్పున. సూర్యుడు ఎక్కడ సెట్ అవుతాడు? హస్తమిస్తాడు? పడమర. ఇది ఏంటిది? సత్యము. కొన్నిసార్లు వర్షాకాలంలో ఏమనిపిస్తుంది? తుఫాన్ ఉన్నప్పుడు 4 రోజులు 5 రోజులు మనకు సూర్యుడు కనబడాడు. అప్పుడు సూర్యుడు లేడా? ఉంటాడు. ఎందుకది సత్యము. అంటే పరిస్థితులు, వాస్తవాలు దాన్ని మార్చలేదు. ఫ్యాక్ట్స్ ఏమన్నాము? వాస్తవాలు సత్యాన్ని మార్చలేవు. ప్రైజ్ గాడ్. ఇప్పుడు కొన్నిసార్లు మన శరీరంలో అనారోగ్యం ఉండొచ్చు. అయితే సత్యం ఏంటిది? ఆయన పొందిన దెబ్బల చేత మనం స్వస్థత నొందితిమి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఈ వాస్తవము సత్యమును మార్చలేదండి. సత్యం ఏంటిది? దేవుని వాక్యమే. అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఈ లోకంలో మనం దేవుని పోలిన జీవితం జీవించాలి అని అంటే, దేవుని కొరకు గొప్పగా బలముగా మనం బ్రతకగలగాలంటే మొదటిది మనకేం కావాలి? వెలుగు కావాలి. ఏ వెలుగు? క్రీస్తు వెలుగు మన జీవితంలో ప్రకాశింపబడాలి. రెండవది మనకేం కావాలి? సత్యము, క్రీస్తును గూర్చిన సత్యము. అందుకొరకు బైబిల్ ఏం చెప్తుందంటే యోహాను 8:32. యోహాను 8:32. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రునిగా చేయును. వావ్, ప్రైజ్ గాడ్. ఏంటండి? అప్పుడు సత్యము మిమ్మల్ని వావ్. మనము ఇంగ్లీష్లో అండ్ యూ షల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ ముందు వచనంలో ఉంటుంది. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమి గ్రహిస్తారంట? దేవుని వాక్యంలో ఉంటే సత్యమును గ్రహిస్తారు. ఎవరైతే సత్యమును గ్రహిస్తారో వాళ్ళు ఏం జరుగుతుంది? అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. చెయ్యును. ఆమేన్. ఇట్స్ ఎ డిక్లరేషన్. చెయ్యును అంటే వెన్ వీఆర్ ఎక్స్పోజ్ టు ద ట్రూత్ హ్యాస్ టు సెట్ us ఫ్రీ. ఆమేన్.
దేవునిలో నేను పరిశుద్ధుడను అనే సత్యం ఎప్పుడైతే పట్టుకుంటానో ఇంకా నేను అపరిశుద్ధతను నేను ఎంటర్టైన్ చేయలేను, ఎందుకంటే సత్యంలో నేను నిలిచి ఉన్నాను కాబట్టి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. క్రీస్తులో నేను స్వస్థపడిన వాడును అని నేను ఆ సత్యము నాలో నరనరాల్లో ఇంకిపోయినది అనుకోండి, అప్పుడు అనారోగ్యంలో నేను ఎంటర్టైన్ చేయలేను. అర్థమవుతుంది అనుకుంటున్నాను. మనము వాస్తవంగా ఎక్స్పీరియన్స్ అవుతున్నది దేవుని సత్యాన్ని మార్చలేదు. వాట్ యు ఎక్స్పీరియన్స్ టెంపోరల్లీ or the facts that you experience in your life cannot change the truth that's in the word of God. Amen. Amen. యేసయ్య మాట అంటాడు, నేనే మార్గము సత్యము జీవ. ఇంగ్లీష్లో చూస్తే ఐ ఆమ్ ద వే ద ట్రూత్. వా, ద ట్రూత్ ఇంగ్లీష్లో ఏముంటుంది? ద ట్రూత్. ద ఎక్కడ వాడుతుందో తెలుసా అండి? ఒకటే ఉన్నప్పుడు. హల్లెలూయా. అంటే డెఫినెట్ విషయాలకు సింగిల్ ది అని వాడతారు. ది వర్డ్, ది లార్డ్ జీసస్ క్రైస్ట్. అర్థమవుతుందండి? జీసస్ ఏమన్నాడు? ఐ ఆమ్ ద ట్రూత్. అంటే వేరే సత్యం లేదు, వేరే మార్గం లేదు, ఒకటే మార్గము. ఆ మార్గం ఎవరు? యేసయ్య. ప్రైజ్ గాడ్. అర్థమైన వాళ్ళు ఆమెన్ అంటారు అనుకుంటున్నాను. గ్లోరీ టు గాడ్. ఒక్క నిమిషము. యోహాను 17:17 చదువుదాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సత్యం ఏంటిదంట అండి? దేవుని వాక్యమే. ఇంతవరకు ఏమో వెలుగు అనుకున్నాం. వెలుగు ఏంటిది? దేవుని వాక్యమే వెలుగు. ఇక్కడ సత్యము అని మాట్లాడింది. ఏది సత్యము? దేవుని వాక్యమే సత్యము. ప్రైజ్ గాడ్. ఇంతవరకు అర్థమైన వాళ్ళందరూ గట్టిగా ఆమేన్ అంటారండి. సో ఈ జీవితంలో మనము దేవుని కొరకు గొప్పగా బ్రతకగలగాలి అంటే మొట్టమొదటి మనకు కావాల్సింది ఏంటిదండి? వెలుగు. రెండవది సత్యము. ప్రైజ్ గాడ్. మూడవది, ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారు? ద థర్డ్ వన్ ఈ లోకంలో మనకు కావాల్సింది ఏంటిదంటే సీడ్, విత్తనము, బీజము. ఓకేనా అండి? డూ యు నో సంథింగ్? వితౌట్ సీడ్ దెర్ ఇస్ నో మల్టిప్లికేషన్, వితౌట్ సీడ్ దెర్ ఇస్ నో ఫ్యూచర్, వితౌట్ సీడ్ దెర్ ఇస్ నో హార్వెస్ట్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు రైతులు ఉన్నారు, వాళ్ళ దగ్గర మంచి ధాన్యం ఉంది. ధాన్యం ఉందని కూర్చున్నారు అనుకోండి, నెక్స్ట్ సీజన్కి వాళ్ళకి మళ్ళీ ధాన్యం వస్తుందా? వాళ్ళు ఏం చేయాలి? విత్తాలి. విత్తనం ఎందుకున్నది? నాటడానికి. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఏం బోధించాడు? దేవుని రాజ్యంను గూర్చిన సత్యమును బోధించాడు. అవునా అండి? ఆమేన్. అయితే దేవుని రాజ్యమును గురించి సత్యమును యేసయ్య ఎలా ఉపమాన రీతిగా తెలిపాడో మనం ఇప్పుడు చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 26 నుండి 29 వరకు మనం చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 26 నుండి 28 వరకు. మరియు ఆయన, ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబగళ్ళు నిద్రపోవచ్చు, మేల్కొనుచు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను తరువాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పాను. ఆమేన్. 26వ వచనం చూస్తే, సో ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ యాజ్ ఇఫ్ ఎ మ్యాన్ షుడ్ క్యాస్ట్ సీడ్ ఇంటు ద గ్రౌండ్. ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి. దేవుని రాజ్యం ఎలా ఉందంట? ఇంగ్లీష్లో చెప్పబడింది, తెలుగులో మేబీ పైన చెప్పబడి ఉంటుంది అనుకుంటాను. చూడండి. సో ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ that a sower went to sow a seed. దేవుని రాజ్యం ఎలాంటిదంట? విత్తనము వేయడానికి వెళ్ళిన ఒక వ్యవసాయకుడిగా ఉన్నదట. వా,
యూజువల్గా చాలామంది విత్తనము సోవింగ్ అనగానే ఆఫరింగ్స్ గురించి చెప్తారు. నా ఆఫరింగ్స్ గురించి మాట్లాడట్లేదు. హౌవెవర్ ఫైనాన్షియల్గా దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ద గాడ్ గివెన్ అస్. ఆమేన్. సో ఈ రోజున మనం ఇది గమనిద్దాం. యాజ్ ఇఫ్ ఎ మ్యాన్ షుడ్ సో మ్యాన్ క్యాస్ట్ సీడ్ ఇన్ టు ద గ్రౌండ్. మనుష్యుడు విత్తనము చల్లినట్టుగా, అంతేనండి. భూమిలో విత్తనమును చల్లి రాత్రింబగలు నిద్రపోవచ్చు మేలుకొనొచ్చు నుండగా దానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. దేవుని రాజ్యం ఎట్లా ఉందంట? ఒక వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? విత్తనంలో చల్లి రాత్రింబగలు పడుకొని లేస్తాడు. ఆయనకి ఏం జరుగుతుందో తెలియదు అక్కడ. అవునండి. అప్పట్లో ఇప్పుడన్నా మనం స్కూల్లో కాలేజెస్లో సైన్స్ చదువుకొని అసలు ఏం జరుగుతుంది కొద్దిగా అండర్స్టాండింగ్ ఉంది. ఆ రోజుల్లో అంత అవగాహన లేదు. అవునండి. అంటే థియరిటికల్ నాలెడ్జ్ లేదు, ఓన్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండి ఉన్నది ఆ రోజుల్లో. సో వాళ్ళు విత్తనాలు చల్లి వెళ్ళి పడుకుంటారు, లేస్తారు. 2-3 నెలల తర్వాత ఏం జరుగుతుంది? కొద్దిగా ఫస్ట్ మొలక వస్తుంది, తర్వాత భూమి మొదట మొలకను తరువాత వెన్నును అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. ఫస్ట్ మొలక వస్తుంది, తర్వాత మొలకల నుంచి వెన్నులో నుండి ముదురు గింజ, అంటే కంప్లీట్ ఫ్రూట్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి, దేవుని రాజ్యము ప్రిన్సిపల్ ఇది. వితౌట్ సీడ్ దెర్ ఇస్ నో ఫ్యూచర్. వితౌట్ సీడ్ దెర్ ఇస్ నో హార్వెస్ట్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో ఇది మనం చెప్పొచ్చు, నో సీడ్ నో ఫ్యూచర్. అందరూ చెప్పండి, నో సీడ్ నో ఫ్యూచర్. ప్రైజ్ గాడ్. ఇప్పుడు చూడండి, వెలుగు ఏం చేస్తుంది? మనల్ని ప్రకాశమానంగా మార్చుతుంది. సత్యం ఏం చేస్తుంది? మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ విత్తనం ఏం చేస్తుంది? మనల్ని, మన ఫ్యూచర్ని ప్రిజర్వ్ చేస్తుంది. హల్లెలూయా. ఇది మన జీవితానికి కావాల్సింది. ఇప్పుడు చూడండి, విత్తనంలో ఏముంది? దెర్ ఇస్ పొటెన్షియల్ ఇన్ ఇట్. అవునండి. ఇప్పుడు మామిడి విత్తనం చూసామనుకోండి, మనకు ఆ టెంకలో ఏం కనబడదు. ఏమైనా కనిపిస్తుందా అండి మనకు? ఏం కానీ ఎప్పుడైతే అది నాటుతామో కొన్ని సంవత్సరాలకు పెద్ద వృక్షముగా అది మారుతుంది. అవునండి. ఇట్ మైట్ బి అ స్మాల్ సీడ్ ఆఫ్ దిస్ సైజ్, మేబీ ఇంత విత్తనం అయి ఉండొచ్చు, కానీ ఎంత పెద్ద చెట్టు అవుతుంది, ఎన్ని మామిడికాయలు కాస్తుంది. ఎవరైనా చెప్పగలుగుతారా ఎంత కాపు వస్తుందో ప్రతి సంవత్సరము? ఎవ్వరు చెప్పలేరు. కానీ ఆ పొటెన్షియల్ అంతా ఎందులో ఉన్నది? ఆ సీడ్లో ఉన్నది. ఏంటండి? ఆ సీడ్లో ఉన్నది, ఆ విత్తనంలో ఉన్నది. వా, దిస్ ఈజ్ బిబ్లికల్ ప్రిన్సిపల్. ఇప్పుడు సీడ్ అంటే ఏంటిది? 4వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. చూడండి, ఈ విత్తనం ఏంటిదండి? ఇప్పుడు ఈ విత్తనం ఏంటిదండి? వాక్యము. ఇప్పుడు మీ వాక్యము నాకు తెలుసు, వాక్యము నా దగ్గర ఉన్నది అన్నంత మాత్రాన ఏమన్నా జరుగుతుందా అండి? నీకు కోత కావాలి, నీకు పంట కావాలి, నీకు ఫ్యూచర్ కావాలంటే ఆ వాక్యము నీ హృదయంలో నాటబడాలి. అర్థమైన వాళ్ళు ఆమేనండి. వాక్యము మీ హృదయంలో నాటబడకుండా ఫ్యూచర్ లేదు. ప్రైజ్ గాడ్. చాలామంది థియాలజియన్స్ ఏమంటారంటే, మాకు ఇంత తెలుసు అంత తెలుసు, మాకు డాక్టరేట్ ఉంది. ఎందుకు? If you're not able to rely on it, if you're not able to sow it, if you're not able to practice it, what good it is? అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను మాట్లాడుతున్నది. సో నీ దగ్గర ఏదైతే వాక్యం ఉన్నదో అది నీ హృదయంలో నాటబడాలి. ఎప్పుడైతే నాటబడుతుందో అది ఫలించి మనకు ఫ్యూచర్ని ఇస్తుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు యేసయ్య ఏం చెప్తున్నాడు? విత్తువాడు ఏం విత్తుతా ఉన్నాడు? వాక్యమును విత్తుతున్నాడు. ఆ వాక్యం ఎప్పుడైతే సరైన నేలలో పడుతుందో అప్పుడు 30 60 100 ఫలం ఇస్తుంది. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. సో దేవుని వాక్యమే ఇక్కడ ఏమై ఉన్నది? మనకు
విత్తనమై ఉన్నది. యేసయ్యనే ఈజ్ ద సీడ్ ఆఫ్ లైఫ్. అవునండి, ద సీడ్ ఆఫ్ అబ్రహాం అని మాట్లాడుకుంటాం కదా, అది ఎవరు? యేసయ్యనే. గ్లోరీ టు గాడ్. అయితే ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సీడ్ దట్ వీ హ్యావ్. ఓకేనా అండి? అంతేకాకుండా ఇంకా మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, ఎవ్రీథింగ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ సీడ్. దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కటి ఏంటిదండి? విత్తనమై ఉన్నది. విత్తనంకి ఏమొస్తుందండి? హార్వెస్ట్ వస్తుంది. మీకు ఒకటి తెలుసా అండి? యువర్ ఐడియాస్, యువర్ థాట్స్ ఆర్ సీడ్స్. మంచి ఐడియాస్, మంచి థాట్స్ ఉన్నాయనుకోండి, మంచి ఫ్రూట్ వస్తుంది లైఫ్లో. అర్థమవుతుంది అనుకుంటున్నాను. యువర్ వర్డ్స్ ఆర్ సీడ్స్. మన మాటలు ఏంటివండి? విత్తనములు. మనం ఏమైతే విత్తుతామో, ఏదైతే మాట్లాడతామో అదే పంటను కోస్తామో అని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే మన మాటలు ఏంటివి? దేవుని రాజ్యంలో విత్తనాలు. అందుకొరకే ఏది పడితే అది మనము మన నోటి నుండి నిదానించి మాట్లాడాలి అని అందుకే బైబిల్ మనకు చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ మన ప్రాబ్లం ఏంటి? ముందు పరిగెడతాం మాట్లాడడానికి, రెడీ స్టార్ట్ అనక ముందుకే. ఐ రిమెంబర్ చిన్నప్పుడు రన్నింగ్ రేస్ ఉన్నప్పుడు అంత బాగా తెలియదు. 1 2 3 అనము, ఫాస్ట్ రుకాలను 1 2 అనగా పరిగెత్తేవాళ్ళు. ఎవరైనా చూసారు అట్లాంటి వాళ్ళను? చాలాసార్లు మన నోటి మాటలు అట్లాగే చేస్తాము. 3 అనేంత వరకు కూడా ఆగము. 1 2 3 గో అన్నాక పరిగెత్తాలి. స్టార్టింగ్ మళ్ళీ అందరు మళ్ళీ లైన్లో నిలబెట్టేవాళ్ళు స్కూల్లో. మళ్ళీ ఎవరో ముందు లైన్. ఎంతమంది గుర్తుంది? ఎవరు స్కూల్లో అన్నా జరిగింది అలాగా? ఖచ్చితంగా అయి ఉంటుంది. సో మనం మన నోటి విత్తనాల దగ్గర అట్లాగే ప్రవర్తిస్తాము దుడుసుగా. చూడండి, ఏ పంటను విత్తుతామో అదే పంటను కోస్తాము. సో మన మాటలు ఏమై ఉన్నాయి? విత్తనమై ఉన్నది. ప్రైజ్ గాడ్. మన ఐడియాస్ అని చెప్పాను కదండి, దేవుడు మంచి తలంపులు మీకు ఇవ్వచ్చు, మంచి కాన్సెప్ట్ ఇవ్వచ్చు. సో మీ దగ్గర మంచి బిజినెస్ కాన్సెప్ట్, మంచి దేవుడు ఇచ్చిన తర్వాత నా దగ్గర మంచి కాన్సెప్ట్ ఉంది, మంచి ఐడియా ఉందని ఉన్నారనుకోండి, ఏమన్నా ముందుకు వెళ్తుందా? ఉన్న ఐడియాను ఇంప్లిమెంట్ చేయాలి, ఉన్న సీడ్ని సో చేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే నాటబడుతుందో అప్పుడు అది మొలిచి విస్తరిస్తుంది. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా ఆమెన్ అంటారా అండి? గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. తర్వాత మనం చూసినట్లయితే దేవుని రాజ్యములో మనము ప్రయాసపడే ప్రతి ఒక్కటి కూడా విత్తనమే. అది మనకు పంటను తీసుకొస్తుంది. వా వాట్ ఎవర్ యు డూ ఇట్ యాజ్ అన్ టు ద లార్డ్ బికాస్ దెర్ ఈస్ అ రివార్డ్ ఫర్ ఇట్ అని కొలొసియన్స్లో మనం చూస్తాము. కొలసి పక్తిలో ఏది చేసినా ప్రభు పేరిట చేయండి, ఎందుకంటే మీ క్రియలను బట్టి మీరు ప్రతిఫలము పొందుకుంటారు. Your work or your attitude towards your work is a seed you sow. ఇంకంతే కాకుండా దేవుని రాజ్యము మనకు ఇచ్చినది, ఇట్స్ నాట్ జస్ట్ టిప్స్ టు గాడ్, ఇట్ ఈస్ సంథింగ్ దట్ వి సో. దేవునికి టిప్స్ అవసరం లేదు కదండి. అవసరం అండి దేవునికి టిప్స్? భూమి ఆకాశం నాది అన్నాడు దేవుడు. ప్రైజ్ గాడ్. చర్చ్కి డబ్బులు అవసరమేమో, దేవునికి ఏమో అవసరమా? సో వెన్ వీ గివ్ whatever it might be, we should respect it. We should do it with respect on God. అప్పుడు అది ఫలించి మనకు ఫ్యూచర్ ఫైనాన్సెస్ని తీసుకొని వస్తుంది. ఇప్పుడు నేను ₹1,00,00,000 ఇచ్చి కూడా సరైన హార్ట్ యాటిట్యూడ్తో ఇవ్వలేదనుకోండి, అది ఫలిస్తుందా అండి? చెప్పుకోవడానికి గొప్ప ఉంటుంది. యేసయ్య ఆ రోజున ఆఫరింగ్ తీసుకున్న దగ్గర చూస్తూ అదే అన్నాడు. అందరూ పెద్ద పెద్ద కానుకలు అందరూ. యేసయ్య దేన్ని చూశాడు? హృదయాన్ని. సో యోర్ ఆఫరింగ్ ఈజ్ ద సీడ్ యూ సో ఫర్ యువర్ ఫ్యూచర్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఎన్ని చూసాము? దేవుని వాక్యము మనకు విత్తనముగా ఉన్నది. దేవుడు మనకిచ్చిన తలంపులు, ఐడియాస్, కాన్సెప్ట్స్ అవి విత్తనముగా ఉన్నాయి. దేవుని కొరకు మనం ప్రయాసపడేది ప్రతి ఒక్కటి కూడా విత్తనముగా ఉన్నది. ఆమేన్. మన కెరియర్స్లో మనం ప్రయాసపడే ప్రతి ఒక్కటి కూడా ఒక విత్తనము లాంటిది. అదొక రోజు రిజల్ట్ ఇస్తుంది.
ఒకరోజు రిజల్ట్ ఇస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వెన్ యూ కీప్ వర్కింగ్ ఇట్ విల్ గివ్ ద ఫ్రూట్. అండ్ మనం దేవుని కొరకు ఇచ్చే అర్పణలు కూడా అవి దేవుని రాజ్యంలో విత్తనములు లాంటివి. సో వీ నీడ్ టు ఆనర్ ఇట్. సో నౌ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ గుడ్ ఫ్యూచర్, వాట్ ఆర్ యూ సపోజ్ టు డూ? యూ హ్యావ్ టు వర్క్ ద సీడ్. అర్థమవుతుందా అండి? మీకు విడుదల కావాలి అంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు వర్క్ ద ట్రూత్. సత్యమును మీరు పనిలో పెట్టాలి. ఇఫ్ యూ వాంట్ ఇల్యూమినేటెడ్ లైఫ్, ప్రకాశమానమైన జీవితం నీకు కావాలంటే యూ హ్యావ్ టు వర్క్ ద లైట్. అర్థమైన వాళ్ళు ఆమె అంటారండి. దేవుని వెలుగు మనల్ని ప్రకాశింపజేస్తూ ఉన్నది. దేవుని సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉన్నది. దేవుని విత్తనము, వాక్యము మనల్ని ఏం చేస్తుందండి? మనల్ని ఫ్యూచర్కి ప్రిజర్వ్ చేస్తూ ఉన్నది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆరోగ్యరీత్యా, వృత్తిరీత్యా, కుటుంబరీత్యా అన్ని విభాగాల్లో మనము ఉపయోగించాల్సిన వాక్యము. ప్రైజ్ గాడ్. సో ఈ జీవితంలో మనకేం కావాలండి? ₹1,00,00,000 ఉంటే లైఫ్ సెట్ అవ్వదు. నేను చాలాసార్లు అనుకున్నాను చిన్నప్పుడు, 1 crore ఉంటే ఇంకా లైఫ్ సెట్ కదా. పెరిగే కొద్దీ రేటు పెరిగిపోయింది. కానీ ఆ కోటి లేదు, ఆ రేట్ లేదు. నాలాగా అనుకుని ఉంటారు చాలామంది. ఇప్పుడు ఈ ప్రజెంట్ వాళ్ళు 5 కోట్లు ఉంటే చాలు, లేకపోతే 5 కోట్లు ఉంటే సరిపోదు, 10 crores ఉంటుంది, సరిపోదని. వాట్ యు నీడ్ ఈస్ ద లైట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. మనకేం కావాలి? క్రీస్తు వెలుగు కావాలి. మనకేం కావాలి? క్రీస్తు సత్యము కావాలి. మార్నింగ్ ఇది చెప్తా ఉన్నాను చూడండి. కొంతమంది ఇతర మత పెద్దలు సత్యమును అన్వేషిస్తూ యేసును తెలుసుకున్నారు. చాలా సాక్ష్యాలు మనం వింటాము. అది ఎవరైనా సరే, ఇఫ్ యూ వాంట్ టు నో ద రియల్ ట్రూత్, ఫ్యాక్ట్స్ కాదండి, ఫ్యాక్ట్స్ కాదు. సో మనం బైబిల్ చదివినప్పుడు ఏదో ఒక రిలీజియస్ డ్యూటీని టిక్కు పెడదామన్నట్టు చదివామనుకోండి, సత్యము లోపలికి వెళ్ళదు. ఆ సత్యం మనలోనికి వెళ్ళాలి అని మనం చదవాలి. ప్రైజ్ గాడ్. ఆ సత్యము ఏం చేస్తుంది? మనం స్వతంత్రులుగా క్రీస్తుకు సన్నిహితులుగా మార్చుతుంది. అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ అంటారండి. మొదటిది ఏంటిది? వెలుగు. రెండవది సత్యము, ట్రూత్. మూడవది విత్తనము, సీడ్. ఈ 3 విషయాలను మనం కలిగి ఉన్నామనుకోండి, దేవుడు ఆశించిన జీవితాన్ని మన జీవితంలో జీవించగలము. ఆమేన్.